మీరు ఎప్పుడన్నా ఆకుల్లోంచి రక్తం ప్రవహించే విజువల్స్ చూసారా? అలాగే ఈరోజు నేను చెప్పబోయే డిజార్డర్ ప్రపంచంలో ఒకే ఒక్క మనిషికి ఉంది. అలాగే ఒకరోజు ఏమైందంటే శాన్ ఫ్రాన్సిస్కోలో వెదర్ ఇలా ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు సూపర్ అని. 1, మనం తినే చైనీస్ ఫుడ్కి నిజమైన చైనీస్ ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. నాన్ వెజ్ డిషెస్ అయితే మరీ దారుణం. అవి ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు తినడమే మానేస్తారు. లైక్ బతుకున్న ఆక్టోపస్ కానీ, కాక్రోచ్ పకోడీ కానీ, బ్యాట్ సూప్ కానీ, ఎమ్మీ ఫ్రాక్స్ కానీ, ఇలాంటి చాలా. అయితే వీటన్నిటికంటే బెస్ట్ డిస్గస్టింగ్ చైనీస్ ఫుడ్ యూరిన్ ఎగ్స్. యూరిన్ ఎగ్స్ అంటే గుడ్లనేమి యూరిన్లోంచి తయారు చేయరు, మామూలు బాయిల్డ్ ఎగ్సే. బట్ వాటిని బాయిల్ చేసేది మాత్రం 10 సంవత్సరాల వయసున్న పిల్లల యూరిన్లోంచి. అది కూడా జస్ట్ ఒక 24 గంటలు మాత్రమే బాయిల్ చేస్తారు. ఇలా ఎందుకు వాళ్ళు బాయిల్ చేస్తారంటే 10 సంవత్సరాల వయసున్న పిల్లల యూరిన్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయని. సో ఆ ఎగ్స్ తినేవాళ్ళు చాలా హెల్తీగా ఉంటారని. సరే, నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీకు ఒక ₹1,00,000 ఇచ్చి ఈ ఎగ్స్ తినమంటే మీరు ఈ ఎగ్స్ తింటారా? నేనైతే తిన్ను. ఒకవేళ మీరు తినకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికి పెట్టాలనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆస్ట్రేలియాలోని లార్డ్ హో ఐలాండ్లో 7 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఒక రాక్ ఉంది. దాని పేరు బాల్స్ పిరమిడ్. ఇది ఒక వాల్కనో స్టాక్. ఇదే ప్రపంచంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వాల్కనో స్టాక్. అయితే ఫ్యాక్ట్ ఇది కాదు, దీన్ని 100 సంవత్సరాల క్రితం వరకు ఎవరు పట్టించుకోలేదు. బట్ రీసెంట్గా రీసెర్చర్స్లో తెలిసింది ఏంటంటే ఈ వాల్కనో స్టాక్లోని కొన్ని బుషెస్లో అంతరించిపోయిన జీవులు దొరికాయి. అవి ట్రీ లాబ్స్టర్స్. అక్కడ బుషెస్లో ఇలాంటి 24 జెయింట్ ఇన్సెక్ట్స్ దొరికాయంట. వీటిని 1920లో అంతరించిపోయాయని భావించారు. బట్ ఇవి అక్కడ ఎలా గ్రో అయ్యాయో ఇప్పటికీ సైంటిస్టులు కూడా అర్థం కాలేదు. సైంటిస్టులు మళ్ళీ వాటిని బ్రీడ్ చేస్తున్నారు, అంటే ఈ స్పీసెస్ని కాపాడడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీడియో ఎలాంటి ఎడిట్స్ లేని, ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయని ఒక రా వీడియో క్లిప్. ఈ బ్రిడ్జ్ చూస్తేనే చాలా మందికి అర్థమైద్ది ఇది శాన్ ఫ్రాన్సిస్కోలోదని. ఒకరోజు అయితే అనుకోకుండా వాళ్ళ అట్మాస్ఫియర్ ఇలా ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. కారణం వైల్డ్ ఫైర్స్. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరలో ఉండే అడవుల్లో పెద్ద ఎత్తులో మంటలు చెలరేగడం వల్ల ఆ అడవుల్లోని యాష్ పార్టికల్స్ ఈ సిటీలోని అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యాయి. సన్లైట్ యాష్ పార్టికల్స్ మీద పడంగానే ఆరెంజ్ కలర్ లైట్ని రిఫ్లెక్ట్ చేశాయి. ఎలా అంటే న్యాచురల్ వేలో మామూలుగా అట్మాస్ఫియరిక్ పార్టికల్స్తో అయ్యేది. ఈ యాష్ పార్టికల్స్ మీద సన్లైట్ పడడం వల్ల అక్కడ అట్మాస్ఫియర్ ఇలా ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, రీసెంట్గా మన తెలుగు వాళ్ళు ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ రికార్డ్ క్రియేట్ చేసింది మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయిన పి ప్రభాకరన్ అండ్ ఆయన స్టూడెంట్ అయిన రాకేష్. ఇందులో రికార్డ్ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి చుట్టూ కొబ్బరికాయలు పెడతారు. 1 నిమిషంలో సుత్తితో మాస్టర్ ఎన్ని కొబ్బరికాయలు పగలగొట్టగలరో అదే రికార్డ్. 1 నిమిషం ఆగండి, మామూలుగా సుత్తితో కొబ్బరికాయలు పగలగొడితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే మాస్టర్ కళ్ళకి గుడ్డలు కట్టేసి మనిషి చుట్టూ ఉన్న కొబ్బరికాయలని సుత్తితో పగలగొట్టాలి. చాలా జాగ్రత్తగా ఆడాలి, పొరపాటున తేడా వస్తే భగవంతుడా అంటారు. మాస్టర్ ఏమో 1 నిమిషంలో కళ్ళకు గంతలు కట్టుకొని 49 కొబ్బరికాయలను పగలగొట్టారు. కొంతమందికి బాధ అనిపించేసింది, అబ్బో కొబ్బరికాయలు వేస్ట్ అయిపోయాయని. అయితే ఆ కొబ్బరికాయని లోకల్ యానిమల్స్కి ఫుడ్ కింద ఇచ్చారు, లైక్ ఆవులకి, కోతులకి ఇచ్చారనమాట. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ మన వల్ల ఇంకొంతమందికి తెలిసిద్దని చెప్పాను. ఇంకో విషయం చెప్పాలి, మీరు మాత్రం ట్రై చేయకండి, పొరపాటున ఎక్కడ తగిలితే ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒక సౌత్ కొరియన్ మ్యాన్ ఉన్నాడు. అతని పేరు సిమ్ జా డక్. ఇతనికి ఎలాంటి కోఇన్సిడెన్సెస్ ఉన్నాయంటే ఇతని పేరే మిస్టర్ టాయిలెట్ అయిపోయింది. ఏంటంటే వీళ్ళమ్మ ఇతన్ని బాత్రూంలో కంది అండ్ ఇతను చేసే పని కూడా టాయిలెట్ వర్క్కి సంబంధించింది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఆయనకి టాయిలెట్తోనే రిలేట్ అయి ఉన్నాయి. అతను ఏం చేశాడంటే కొద్ది కాలం తర్వాత అతను ఉండి ఇల్లు పడగొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ఇలాంటి ఒక టాయిలెట్ హౌస్ని కట్టాడు. ఈ జైంట్ టాయిలెట్ హౌస్లోనే అతను చనిపోయే వరకు ఉన్నాడు. అండ్ దీనివల్ల అతను ఫేమస్ కూడా అయ్యాడు. అతను చనిపోయాక ఆ టాయిలెట్ హౌస్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం నార్మల్గా కొన్ని జంతువులను మచ్చిక చేసుకుంటాం, లైక్ ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు కానీ, సర్కస్లో ఏనుగులు, పులులు కానీ, వీటిని మనం మచ్చిక చేసుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక యానిమల్ ఇంకో యానిమల్ని దాని పెట్ కింద మార్చుకుంటే అని? మీరు కొన్ని రేర్గా చూసుండొచ్చు కొన్ని వీడియో క్లిప్స్. అయితే ఇప్పుడు నేను చెప్పేది చూడండి. ఈ రిలేషన్ ఉంది ఒక స్పైడర్కి, ఒక ఫ్రాక్కి. ఆ స్పైడర్ పేరు జైంట్ టారంటులా స్పైడర్. ఈ స్పైడర్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న కప్పల్ని దాని పెట్స్ కింద మార్చుకుంటుంది. అంటే వాటికి ఇప్పుడు ఫుడ్ని ఫీడ్ చేస్తుంది, అలాగే ఈ చిన్న చిన్న కప్పల్ని ఆ జైంట్ స్పైడర్ ఎనిమీస్ నుంచి కూడా కాపాడుద్ది. ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇలా ఎందుకు చేస్తుంది అని. ఎందుకంటే ఈ స్పైడర్ ఫుడ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఈ స్పైడర్ యొక్క ఎగ్స్కి ఈ ఫ్రాక్స్ ప్రొటెక్షన్ కింద ఉంటాయి. అంటే ఆ స్పైడర్ యొక్క ఎగ్స్ని చీమల నుంచి ఈ ఫ్రాక్స్ కాపాడతాయి అన్నమాట. ఒక్కోసారి స్పైడర్ రావడానికి ఎన్ని గంటలు పట్టినా సరే ఆ స్పైడర్కి ఇచ్చిన మాట కోసం ఈ కప్పలు మాట మీద పేటేసుకొని కూర్చుంటాయి అన్నమాట. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఒకవేళ ఈ స్పైడర్ వేరే యానిమల్స్ని కూడా వాటి పెట్ కింద మార్చుకోవచ్చు కదా అని, ఫ్రాక్స్ని ఎందుకని.
దీనికి ఆన్సర్ సైంటిస్టుల దగ్గర కూడా లేదు కాబట్టి నా దగ్గర కూడా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. నేను మన వీడియోస్లో చాలా డిఫరెంట్ స్పోర్ట్స్ గురించి చెప్పాను. ఈరోజు వీడియోలో కూడా ఒక డిఫరెంట్ స్పోర్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన గేమ్కి ఒక మూవీ రిఫరెన్స్ని యాడ్ చేశారు. ఆ మూవీ ఏంటంటే హ్యారీ పాటర్. ఆ గేమ్ పేరు క్విడిచ్. దీన్ని 2005లో యూఎస్ఏలో స్టార్ట్ చేశారు. ఇందులో ఏంటంటే బాస్కెట్బాల్ గేమ్ ఆడాలి. అయితే ఏంటంటే ఒక చేత్తోనే ఆడాలి. రెండో చేత్తో హ్యారీ పాటర్ మూవీలో లాగా చీపిరి కట్ట వాళ్ళ కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఆడాలి. సో ఒక చేత్తోనే గేమ్ ఆడాలి. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఆడాలి. పొరపాటున ఆ కర్ర ఎక్కడన్నా తగలరాని చోట తగిలితే మాత్రం ఆ ప్లేయర్ పరిస్థితి ఏంటో, ఆ ప్లేయర్ ఫేస్ ఇలా అయిపోద్దేమో. ఫ్యాక్ట్ నెంబర్ 8. నేను ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ మెటీరియల్ని చూపించబోతున్నాను. దాని పేరు మ్యాగ్నెటిక్ థింకింగ్ పుటి. ఇది ఒక మ్యాగ్నెటిక్ మాన్స్టర్. దీన్ని ఫెరిక్ ఐరన్ ఆక్సైడ్కి కొన్ని మెటీరియల్స్ని యాడ్ చేసి తయారు చేస్తారు. ఇదేంటంటే మామూలుగా మ్యాగ్నెటిక్ కాంటాక్ట్లోకి రాగానే దాన్ని ఇలా బ్యూటిఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని ఎక్కువగా అండర్ వాటర్ రీసెర్చెస్లో వాడతారు. దీన్ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఎక్కువగా అందరూ బాల్ లాగా ఆడుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం మామూలుగా డిఫరెంట్ కలర్స్ చూడగలం. లైక్ బ్లాక్ కలర్, రెడ్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ చూడగలం. అయితే ఒక మనిషిని ఒకే కలర్ చూసేలా రిస్ట్రిక్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? అతను బ్రెయిన్ బ్యాలెన్స్ కోల్పోతాడు. దీని కొంతకాలం వరకు ఇరాన్లో పనిష్మెంట్ కింద వాడేవాళ్ళు నేరస్తులతో నిజం చెప్పించడానికి. ఇది ఒక టార్చర్. ఈ టార్చర్ పేరు వైట్ టార్చర్. ఇందులో ఏం చేస్తారంటే నేరస్తుల్ని ఒక వైట్ రూమ్లో బంధిస్తారు. అక్కడంతా వైటే. ఫర్నిచర్ వైట్, బెడ్స్ వైట్, వాల్స్ వైట్, ఆఖరికి గ్లాసెస్ అండ్ ప్లేట్స్ కూడా వైటే. ఇది ఒక సైకలాజికల్ టార్చర్. ఈ టార్చర్ని భరించలేక 99% ప్రిజనర్స్ 3 రోజుల్లో నిజం చెప్పారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది 3rd డిగ్రీ కంటే కూడా పెద్ద టార్చర్ ఏమో మేబీ. అందుకే అమెరికా అండ్ వెనిజులా వాళ్ళు కూడా ఈ టార్చర్ని అడాప్ట్ చేసుకుంటే అక్కడ హ్యూమన్ రైట్స్ వాళ్ళు గవర్నమెంట్ని టార్చర్ పెట్టి ఈ టార్చర్ని ఆపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫిలిప్ హ్యూజ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. ఈయన గ్రౌండ్లో బౌన్సర్ బాల్ తగిలి చనిపోయాడు. అయితే ఆ టైంలోనే పాకిస్తాన్కి న్యూజిలాండ్కి ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ జరుగుతున్న టైంలోనే ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళకి ఈ న్యూస్ తెలిసింది. ఆబ్వియస్గా ఒక మనిషి చనిపోయారంటే బాధపడతారు. అయితే వాళ్ళకి మ్యాచ్ ఆడే ఇంట్రెస్ట్ కూడా పోయిందంట ఈ న్యూస్ తెలిసేసరికి. అయినా సరే ఆడారు. అయితే న్యూజిలాండ్ టీం వాళ్ళు ఏం చేశారంటే ఫిలిప్ హ్యూజ్కి ట్రిబ్యూట్గా ఆ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్కి ఒక్క బౌన్సర్ బాల్ కూడా వేయలేదంట. మేబీ న్యూజిలాండ్ టీంకి హ్యాటర్స్ ఇందుకే తక్కువ అనుకుంటా. ఇప్పుడైతే అందరి ఫేవరెట్ కేన్ మామ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 11. నేను ఈరోజు ఒక రేర్ అండ్ వెరైటీ డిజార్డర్ గురించి చెప్పబోతున్నాను. రేర్ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ డిజార్డర్ ఒకే ఒక్క మనిషికి ఉంది. అండ్ వెరైటీ ఎందుకంటే దానికి పేరు లేదు. పేరు అంటే దట్ మీన్స్ ఇంకా పేరు పెట్టలేదు. సరే ముందు కేస్ స్టడీ చూద్దాం. తన పేరు షన్యా ఇసోమ్. తను ఒక స్కిన్ డిజార్డర్తో బాధపడుతుంది. సరే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మన బాడీలో హెయిర్ ఎలా గ్రో అవుతుందో తనకి ఆ హెయిర్ ప్లేస్లో నెయిల్స్ గ్రో అవుతున్నాయి, గోర్లు. తన బాడీ మొత్తం గోర్లు పెరుగుతున్నాయి. అవి కూడా నార్మల్ గోర్లు లాగానే 3-4 రోజుల్లో పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి తన బట్టలు వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంట. అంత హార్డ్గా ఉంటాయంట ఆ గోర్లు. సో ప్రతి 3-4 రోజులకి ఆ గోర్లని కట్ చేయాలి. తను ఇంకా మెడికల్ కేర్లోనే ఉంది. తన మీద పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. ఇంకా క్యూర్ అయితే అవ్వలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. 1962లో అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ కొన్ని ట్రేడ్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చారు. ఇందులో ఒక రెగ్యులేషన్ ఏంటంటే సిగార్స్ని ఇల్లీగల్ చేయడం. అయితే ఆయన ఈ రూల్ తీసుకురావడానికి కొన్ని గంటల ముందు ఏం చేశారంటే 1200 క్యూబాన్ సిగార్స్ని ముందే తెప్పించి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా సిగార్స్ అంటే ఇష్టం. అంటే ఒక ప్రెసిడెంట్ అయ్యుండి ఆ హోదాలో ఉండి ఒక రూల్ తెచ్చి ఆ రూల్ ఫాలో అవ్వకపోతే బాగోదు కదా. అందుకే ఆయన తెప్పించుకొని చాలా వరకు తాగి కొన్ని వరకు స్టోర్ చేసుకున్నారు. దానికంటే అరుణాచలం మూవీలో రజనీకాంత్ గారు లాగా బీడీలను తెప్పించుకొని తాగి విరక్తి తెప్పించుకోవడం బెటర్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఒక బర్డ్ ఉంది. దాని పేరు ఈజిప్టియన్ ఫ్లవర్ బర్డ్. దీనికి ఇంకో పేరు ఉంది, క్రోకడైల్ బర్డ్ అని. దీనికి క్రోకడైల్ బర్డ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది తినే ఫుడ్ వల్ల. ఇదేంటంటే నైల్ క్రోకడైల్స్ పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ని తింటది. ఇవి ఫ్రెష్ వాటర్లో ఉండడం వల్ల వాటి పళ్ళ మధ్యలో కొన్ని లీచెస్ కూడా అతుక్కునే ఛాన్స్ ఉంది. అంటే జలగలు కూడా అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఈ బర్డ్స్ ఎగ్జాక్ట్గా అవే తింటాయి. సో ఆబ్వియస్గా క్రొకోడైల్స్ కూడా ఏం చెయ్యవు. ఒకవేళ క్రొకోడైల్స్ ఏమైనా చేద్దామని మూతి కదిలిచ్చినా సరే అవి వెంటనే జంప్ అయిపోతాయి. మ్యాక్సిమం కేసెస్లో అయితే ఏమీ చెయ్యవు. ఫ్యాక్ట్ నెంబర్ 14. నేను మీకు ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తాను. చూడడానికి చాలా బాగుంటుంది. సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటంటే ఆకుల్లోకి బ్లడ్ ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందో అని. అంటే అది మనకి ఎలా ఉపయోగపడుతుందో సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. వాళ్ళు మామూలుగా ఒక స్పినాచ్ లీఫ్ని తీసుకొని దానికి ఒక ఎక్స్ట్రాడినరీ బాత్ని ఇస్తున్నారు. అంటే సైంటిస్టులు ఆ ఆకులోని సెల్స్ని రిమూవ్ చేస్తున్నారు. ఇక మిగిలింది స్కాల్ప్ ఫోల్డ్. దీన్ని డీసెల్యులరైజేషన్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ ఈ ఆకుల్లోకి హ్యూమన్ హార్ట్ సెల్స్ కనుక ఇంజెక్ట్ చేస్తే అవి వీటికి ఆక్సిజనేట్ చేయగలిగితే ఇది హార్ట్ అటాక్ ట్రీట్మెంట్స్కి ఒక కొత్త బిగినింగ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ ఆకుల్లో బ్లడ్ ఫ్లో విజువల్ని చూద్దాం. మీరు ఈ వీడియో క్లిప్లో చూడండి. నిజంగా మన ఆకుల్లో బ్లడ్ ఫ్లో అవుతున్నట్టుంది కదా. ఆలోచిస్తేనే చాలా అమేజింగ్గా ఉంది. మన బ్లడ్ ఆకుల్లో అని.
దట్స్ అమేజింగ్. అండ్ ఒక చిన్న రిమైండర్, మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా క్యాష్ కరోలో సైన్ అప్ అవ్వగానే మీకు 25 రూపాయల బోనస్ వస్తుంది. అన్ని సేల్స్ మీద మీరు మ్యాసివ్ డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అయ్యింది. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.